వెల్కమ్ టు రాంప్రసాద్ టాక్స్. మెల్బోర్న్ టెస్ట్ ముందు మనం కొన్ని తెలుసుకోవాలి, నిజాలు తెలుసుకోవాలి. అంటే ఏ విధంగా టెస్ట్ టీం ఉంటే బాగుంటుంది. ముఖ్యంగా వివిఎస్ లక్ష్మణ్, పుజారా, అలాగే రాహుల్ ద్రావిడ్ వెళ్ళిపోయిన తర్వాత టీం లోపల అంటే టెస్టులో ప్రాతినిధ్యం వహించాల్సిన అంత గొప్పగా మరి క్రికెటర్లు ఎవరు పుట్టుక రాలేదు ఇంతవరకు. మరి చాలామందిని ట్రై చేశారు. దేవదత్ పడకల్ని ట్రై చేశారు. సో ఇంకా చాలామందిని ట్రై చేశారు టెస్ట్ మ్యాచ్ లోపల. సో ఎవరు కూడా మరి టెస్ట్ మ్యాచ్కు మరి తగ్గట్టుగా ఆడలేదు, పర్ఫార్మెన్స్ చేయలేదు. శ్రేయస్ అయ్యర్ని కూడా టెస్ట్ చేశారు. అతను కూడా ఇప్పుడు 3 ఫార్మాట్లలో ఎక్కడ కూడా కనిపించట్లేదు. అతను ఓన్లీ ఐపీఎల్లో మాత్రమే మరి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. సో అంటే మనం వీళ్ళు భవిష్యత్తులో టెస్ట్ మ్యాచ్ చూడాలంటే, అంటే ముఖ్యంగా టెస్ట్ మ్యాచ్ చూడాలంటేనే ఆస్ట్రేలియా, ఇండియా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, సౌత్ ఆఫ్రికా ఇలాంటి టీంలు ఆడితేనే టెస్ట్ మ్యాచ్లు ఎవరికైనా ప్రేక్షకులు రాగలుగుతారు. ముఖ్యంగా వీళ్ళందరూ టెస్ట్ మ్యాచ్లు ఆడుతున్నారు, బట్ 3 రోజుల్లోనే ముగిసిపోతుంది. టెస్ట్ మ్యాచ్లు భవిష్యత్తులో 5 రోజుల నుంచి 3 రోజులకి 4 రోజులకి ఏమైనా కుదించే అవకాశాలు ఉంటుందేమో చూడాలి. సో ఎవరైనా ఇప్పుడు ఇండియాలో ఆడుతున్నప్పుడు అసలు రీసెంట్గా అంటే మనం 3 మ్యాచ్లు ఓడిపోయినాం న్యూజిలాండ్ తోటి, అది కూడా 3 రోజుల్లో ఓడిపోయినాం. ఒక్క మ్యాచే 4 రోజులకు వచ్చింది. సో మిగతా మ్యాచ్ల విషయం చూస్తుంటే, మిగతా వరల్డ్లో టెస్ట్ సిరీస్లు చూస్తుంటే ఎక్కడ కూడా 4వ రోజు అంతకంటే ఎక్కువ 5వ రోజుకు పోయే మ్యాచ్లు అయితే లేవు. ఒకవేళ వర్షంతో మాత్రమే రీసెంట్గా బ్రిస్బేన్లో మనకు 5వ రోజు కూడా టెస్ట్ మ్యాచ్ జరిగింది. రీసెంట్ కాలంలో కనీసం ఒక 50-60 టెస్ట్ మ్యాచ్లు చూస్తే 5th డేకి వెళ్ళిన టెస్ట్ మ్యాచ్ వెరీ వెరీ ఫ్యూ, రేర్లీ చెప్పుకోవచ్చు అరే ఇది 5th డే టెస్ట్కి వెళ్ళింది, డ్రా అయిందని. డ్రా అయ్యే అవకాశాలు చాలా మృగ్యం, చాలా తక్కువ. బ్రిస్బేన్లో కూడా వర్షం పడి మ్యాచ్ ఆగిపోయిందిలే, కానీ డెఫినెట్గా ఆస్ట్రేలియా పైచేయి ఉంది. ఆస్ట్రేలియా గెలిచేది 100%. సో అక్కడ వర్షం వల్ల అలా అయిపోయింది. సో భవిష్యత్తులో టెస్ట్ గురించి మనం మాట్లాడుకుందాం. భవిష్యత్తులో టెస్ట్ ప్లేయర్లను మరి ఇండియా తయారు చేద్దాం అనుకుంటుందా లేదా. ముఖ్యంగా పాలకులు కూడా, అంటే బాసెస్ ఎవరైతే క్రికెట్కి సంబంధించిన వాళ్ళు ఉంటారో, క్రికెట్ డెఫినెట్గా ఏ స్పోర్ట్ అయినా ఏ గేమ్ అయినా ఆడిన వాళ్ళు ఉంటేనే వాళ్ళకు దానిలో ఉన్న లోటుపాట్లు తెలిస్తే, సో వాళ్ళు కూడా సత్తా ఉన్న ప్లేయర్లను చూస్ చేయగలుగుతారు. అలాగే సత్తా ఉన్న ప్లేయర్లను తయారు చేయగలిగేంత సామర్థ్యత ఉంటుంది. సో ఎవరైతే పొలిటీషియన్స్ ఇక్కడ మరి ఎప్పుడైతే వస్తారో, సో అప్పుడు గేమ్కి, స్పోర్ట్స్కి నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. సో ఇవన్నీ మరి మీరు గమనిస్తున్నారా అంటే, మీరు గమనించిన, మీరు కమెంట్ చేయడంలో కూడా మీరు చాలా వెనుకబడ్డారు. కమెంట్ చేయడంలో కూడా మీకు భయం అవుతుందా లేదో తెలియట్లేదు. లైక్ చేయడం కానీ కమెంట్ చేయడానికి చాలా భయపడుతున్నాను నా వీడియోలు చూస్తుంటే. సో మీకు ఏంటంటే అంటే దిస్ ఈజ్ ఎ స్పోర్ట్స్, అట్లానే ఉంటుంది. మనం మాట్లాడాలంటే నిక్కచ్చిగా మాట్లాడాలి, లేదంటే భజన చేయడం నాకైతే రాదు. సో మీరు అబ్జర్వ్ చేయాలి ఎలా నడుస్తుంది వరల్డ్లో, అంటే వరల్డ్లో ఎలా నడుస్తుంది, ఇండియాలో ఎలా నడుస్తుంది, యూరోప్లో ఎలా నడుస్తుంది. సో ముఖ్యంగా రష్యా అట్లాంటి, చైనా అట్లాంటి దేశాలు ఎలా సానపడుతున్నాయి ఒలింపిక్స్కి, అట్లానే స్పోర్ట్స్ గేమ్స్లో వాళ్ళు ఎలా ఉన్నారు, అలానే మన దేశంలో ఎలా ఉన్నారు. ముఖ్యంగా పాలకులు, పొలిటీషియన్స్ వస్తే ఆ గేమ్ అంతా రోడ్డున పడే అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా ఇప్పుడే హాకీ దాదాపుగా అటుకెక్కి మళ్ళీ దిగింది. ఫుట్బాల్ గురించి మీకు తెలుస్తూనే ఉంది, ఫుట్బాల్ నడుస్తూనే ఉంది చరిత్ర. ఎప్పటికి కూడా మనం ఇంకా ఎప్పుడు మనం టాప్ 50లోకి వస్తామో తెలియదు. సో మన దౌర్బల్యం అది మన గేమ్స్లో, స్పోర్ట్స్ లోపల మనకు ప్రభుత్వాలు మనకు సహాయం చేస్తాయో లేదో, ఏం చేస్తున్నాయో తెలియదు. దాని గురించి క్రీడల మంత్రి ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్పోర్ట్స్ ఆడి ఉంటే బాగుంటుంది. ఎందుకంటే వాళ్ళకు రాజకీయ నాయకులకు అంత పెద్దగా పట్టింపు ఉండదు స్పోర్ట్స్ మీద. సో ఎవరైనా క్రీడలకు సంబంధించిన వాళ్ళు వస్తే భవిష్యత్తులో బాగుంటుందేమో నేను అనుకుంటున్నాను. సో అలానే క్రికెట్ గురించి మనం మాట్లాడుకుందాం. మళ్ళీ ఎక్కడికో మనం కొంచెం పట్టాలు తప్పినట్టుంది. సో మనం క్రికెట్ గురించి మాట్లాడుకుందాం, టెస్ట్ ప్లేయర్స్ గురించి మాట్లాడుకుందాం. భవిష్యత్తులో ఇప్పుడు రవీంద్ర జడేజా, అశ్విన్ ఆల్రెడీ రిటైర్మెంట్ ప్రకటించాడు, వెళ్ళిపోయాడు. రవీంద్ర జడేజా కూడా ఇంకొన్ని ఏళ్ళు ఆడతాడో తెలియదు. సో అతను కూడా పక్కకు తప్పుకుంటే మరి ఇండియాను అంటే స్పిన్ చేసే వాళ్ళు ఎవరు, అటు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు ఎవరున్నారు, మరి రైట్ ఆర్మ్ స్పిన్నర్లు ఎవరున్నారు, ఆఫ్ స్పిన్నర్లు ఎవరున్నారు, లెగ్ స్పిన్ ఎవరున్నారు. సో భవిష్యత్తులో స్పిన్నర్ రాణించగల సత్తా గల టెస్ట్కి సంబంధించిన వాళ్ళు ఎవరున్నారు. సో వేళ్ళ మీద లెక్క పెట్టుకోవచ్చు. ముఖ్యంగా యజ్వేంద్ర చాహల్ అట్లాంటి స్పిన్నర్లు 8-9 ఏళ్ళ నుంచి ఆడుతున్న టెస్ట్ గడప దొక్కలేదు. సో అంటే వాళ్ళు ఏ స్థాయిలో మరి బౌలింగ్ చేయగలుగుతారో
అంటే వాళ్ళకే తెలిసిపోయింది. అంటే వాళ్ళు టెస్ట్ మ్యాచ్ లోపల ఎప్పుడు అతన్ని ఆడనివ్వలేదంటే అతను ఏ లెవెల్ మరి మన స్పిన్నర్లు ఉన్నారో అర్థమైపోతుంది. కోటయ్య అని ఉన్నారు, అటు ముంబైకి ఆడుతుంటాడు. అతను ఇప్పుడు అశ్విన్కి బదులుగా ఆస్ట్రేలియాకి పంపనున్నారు. సో అతను కూడా మన రంజీ ట్రోఫీ మ్యాచెస్ చూశాను. అతను ఆడినది అంత పెద్దగా గొప్పగా స్పిన్ ఏం లేదు. ఇప్పుడు స్పిన్ ఆఫ్ స్పిన్ అంటే అందరు కూడా పార్ట్ టైం స్పిన్నర్లు వస్తున్నారు. అందరు పార్ట్ టైం వేసి ఏదో వైట్ బాల్లో 4 ఓవర్లు, అలాగే టెస్ట్ మ్యాచ్ వన్డే మ్యాచ్లో అయితే ఇంకొక 5-6 ఓవర్లు వేస్తారేమో, లేదంటే 1-2 ఓవర్లతోనే అటు కోటా కంప్లీట్ చేసే అవకాశం ఉంది. సో ఇలాంటి స్థితిలో మీరు టెస్ట్ మ్యాచ్ ఏ విధంగా మనుగడ సాధించే అవకాశం ఉంది అంటే భవిష్యత్తులో టెస్ట్ మ్యాచ్ చూసే అవకాశం ఉంటుందా? యాక్చువల్గా టెస్ట్ మ్యాచ్ ఇస్ ఏ గ్రేటెస్ట్ ఈవెంట్. ఎందుకంటే టెస్ట్ మ్యాచ్లో కూడా ప్రతిభ కనిపిస్తుంది మనకు, వాళ్ళ పేషెన్స్ కనిపిస్తుంది. అటు బౌలర్ల పేషెన్స్, అటు బ్యాటర్స్ పేషెన్స్, అటు ఫీల్డర్స్ పేషెన్స్, అలాగే చూసేవాళ్ళ మన పేషెన్స్ కూడా. ఎందుకంటే బౌలర్లు కనీసం ఒక స్ట్రైక్ బౌలర్ అనుకోండి, అంటే మంచిగా అనుకూలించిన వికెట్లపై వేరు విధంగా వదిలేస్తే అనుకూలించని పిచ్లపై కనీసం 20 ఓవర్లు వేయాల్సి ఉంటుంది. అంటే ఎంత ఫిట్నెస్ కావాలి. అలాగే బ్యాటర్ అనుకోండి, అటు అనుకూలించే పిచ్ అయితే కనీసం ఒక 40-50 ఓవర్లు ఆడతాడు. అలాగే అనుకూలించని పిచ్లో అయితే ఎన్ని ఓవర్లు ఆడగలుగుతాడు, ఎంత టైం అటు వికెట్పై మరి ఉండగలుగుతాడు, మరి ఎన్ని రన్స్ సాధించగలుగుతాడు. సో అలా కాకుండా డిఫరెంట్ ప్లేసెస్, అటు ఇండియానే కావచ్చు, అటు యూకేనే కావచ్చు, అటు సౌత్ ఆఫ్రికానే కావచ్చు, న్యూజిలాండ్ కావచ్చు, ఆస్ట్రేలియా కావచ్చు, డిఫరెంట్ కైండ్ ఆఫ్ వికెట్స్, పాకిస్తాన్ కావచ్చు, శ్రీలంక కావచ్చు. శ్రీలంక, పాకిస్తాన్లో డిఫరెంట్ పిచ్చెస్ ఉంటాయి. ఇండియాలో మీకు తెలిసిందే స్పిన్ ట్రాక్స్ ఉంటాయి. వెరీ వెరీ రేర్లీ ఇండియాలో ఫాస్ట్ ట్రాక్ మనం పేస్ వికెట్ చూడగలుగుతాం. అలాగే ఆస్ట్రేలియాలో అద్భుతంగా ఉంటాయి వికెట్లు, అన్నీ కూడా పేస్ వికెట్లు ఉంటాయి. రన్స్ సాధించడం అంత ఈజీ కాదు. అలాగే ఇంగ్లాండ్లో పరిస్థితులు పూర్తిగా స్వింగ్కి అనుకూలంగా ఉంటాయి. అలాగే న్యూజిలాండ్లో పేస్ ఉంటుంది, స్వింగ్ ఉంటుంది, చాలా బౌన్స్ ఉంటుంది. అలాగే సౌత్ ఆఫ్రికాలో కూడా ఆల్మోస్ట్ న్యూజిలాండ్కి చెందినట్టుగానే ఉంటుంది. సో ఇలాంటి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ వికెట్స్ మీద ఆడాలి అంటే అటు బౌలింగ్ చేయాలన్నా, బ్యాటింగ్ చేయాలన్నా, ఫీల్డింగ్ చేయాలన్నా దానికి తగ్గట్టుగా మనం ప్రణాళికలు చేసుకోవాలి. సో ఇప్పుడు ఇండియన్ టీం అంటే ఇప్పుడు రోహిత్ శర్మ ఇంకా ఎప్పటి వరకు తను రిటైర్మెంట్ ప్రకటిస్తాడో అనేది తెలియకపోవచ్చు, కానీ బట్ వెరీ సూన్. ఎందుకంటే అతను ఇప్పుడున్న పరిస్థితుల్లో అతను ఈ టెస్ట్ మ్యాచ్ కంటే ముందే కూడా చేయొచ్చు, లేదంటే సిరీస్ అయిపోయిన తర్వాత చేయొచ్చు. కనీసం బీసీసీ ఒకవేళ బతిమాడవచ్చు, ఇప్పుడు రిటైర్మెంట్ ప్రకటిస్తానన్నా కానీ ఈ 2 టెస్టుల తర్వాత రిటైర్మెంట్ ప్రకటించమని రిక్వెస్ట్ చేయొచ్చు. విరాట్ కోహ్లీ కూడా అంతంత మాత్రమే, అతని ఆట కూడా, అతని పర్ఫార్మెన్స్ కూడా ఈ మధ్య కాలం లోపల బాగాలేదు. సో అతను కూడా ఎప్పుడైనా రిటైర్మెంట్ ప్రకటించవచ్చు. సో అంటే నెక్స్ట్ లెవెల్ టీం రెడీగా ఉందా? సో అశ్విన్ వెళ్ళిపోయాడు, రవీంద్ర జడేజా వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. ఆల్రెడీ రవీంద్ర జడేజా, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ T20కి రిటైర్మెంట్ ప్రకటించారు. సో నెక్స్ట్ లెవెల్ టీం సంజు శాంసన్ ఎన్నో ఏళ్ళుగా అద్భుతంగా రాణిస్తున్న అతని టీంలోకి ఎప్పుడు కూడా మెడ మీద కత్తి, ఈ మ్యాచ్ ఆడతావా, నెక్స్ట్ మ్యాచ్ నిన్ను తీసేస్తాం. ఆడినా తీసేస్తారు, ఆడకుండా తీసేస్తారు. చాలామందిని అలాంటి కెరీరే ముగిసిపోయింది ఎన్నో సందర్భాలలో. సో ఇప్పుడు ఇంకా భవిష్యత్తులో మరి టెస్ట్ టీం తయారవుతుందా? మరి పేస్ బౌలర్లు ఎవరెవరు ఉన్నారు, అటు మిడిల్ ఆర్డర్లు, టాప్ ఆర్డరు, అలాగే ఆల్రౌండర్స్, అలాగే పేస్ బౌలర్స్, అలాగే ఆఫ్ స్పిన్నర్స్, లెగ్ స్పిన్నర్స్, మరి వీళ్ళందరూ కూడా తయారు చేసే సామర్థ్యం ఇండియాకు ఉందా? ఇండియాలో కొన్ని కోట్ల మంది క్రికెట్ ఆడతారు, పల్లెటూరులో ఆడతారు, అటు సిటీస్లో కూడా ఆడతారు. బట్ వీళ్ళందరినీ సానబట్టాల్సిన బాధ్యత అటు బీసీసీఐకి ఉంది. మరి అలా చేస్తుందా అంటే సిటీలో ఉన్న వాళ్ళు ఎక్కువగా క్రికెట్ దగ్గరగా ఉంటారు, వాళ్ళకు సెలెక్షన్ ఈజీ అవుతుంది. పల్లెటూరులో ఉన్న వాళ్ళకు ఇక్కడికి వచ్చేవరకే, అంటే సిటీకి వచ్చేవరకే అండర్-14, అండర్-17 టీంలు అటు గమ్యస్థానాలకు చేరుకుంటాయి. సో ఇలాంటి సందర్భాలలో మరి భవిష్యత్తులో టెస్ట్ టీం ఎలా ఉండబోతుంది? మనకు ఒక ద వాల్ రాహుల్ ద్రవిడ్, ద గ్రేటెస్ట్ టెస్ట్ ప్లేయర్ ఇన్ ఇండియా, లెజెండ్. సచిన్ టెండూల్కర్ తర్వాత వీళ్ళందరూ కూడా అద్భుతమైన ప్లేయర్లు. ముఖ్యంగా వివిఎస్ లక్ష్మణ్ గురించి చెప్పాలి. అతని గురించి ఎంత చెప్పినా తక్కువే, ఎందుకంటే ఈజ్ ఎ గ్రేటెస్ట్ ప్లేయర్ టెస్ట్ లోపల అని నేను అనుకుంటాను. ఎందుకంటే అతను ఒక కలకత్తా ఇన్నింగ్స్ అనే కాకుండా చాలా ఇన్నింగ్స్ ఆడాడు.
అతనికి ఎన్నో అవమానాలు జరిగినాయి. అద్భుతంగా ఆడుతున్నప్పుడు కూడా పక్కకు పెట్టారు. సో వన్డేలో కూడా అద్భుతంగా రాణిస్తున్నా పక్కకు పెట్టారు. వివిఎస్ లక్ష్మణ్ ఈజ్ డెఫినెట్లీ ఒక లెజెండరీ ప్లేయర్. ఎందుకంటే అతని సొగసైన ఆట, అతను ఫ్లిక్ కానీ, అతను బ్యాక్ ఫుట్ పంచ్ కానీ, స్ట్రేట్ డ్రైవ్ కానీ, కవర్ డ్రైవ్ కానీ, ఈజ్ ఏ బ్యూటిఫుల్, ఒక టాలెంటెడ్, ఒక లెజెండరీ క్రికెటర్ వివిఎస్ లక్ష్మణ్. అతను ఆడుతుంటే ప్రతి ఒక్కరు కూడా చూడాలనిపిస్తుంది. అతను చేసే పుల్ షాట్లు కానీ, ఫ్లిక్స్ అయితే, అతని రిస్ట్ వర్క్ అయితే అద్భుతం. అసలు కాళ్ళల్లో వేసిన బాల్ని అతను మిడ్ వికెట్ వైపు, అలాగే స్క్వేర్ లెగ్ వైపు, ఫైన్ లెగ్ వైపు అతను పంపించే తీరు అద్భుతం. అలాంటి ప్లేయర్లు మళ్ళీ దొరుకుతారా అనేది మాత్రం చాలా కష్టం. అలాగే రాహుల్ ద్రవిడ్ తన దృఢత్వానికి ఒక ప్రతీక. ఎక్కువసేపు క్రీజ్లో ఉండడం. టెస్ట్ మ్యాచ్ అంటే అదే కదా మజా. టెస్ట్ మ్యాచ్లో అంటే లీవ్ చేయడం, బౌలర్లను విసిగెత్తించేటట్టు చేయడం, అలాగే బౌలర్ల సహనానికి పరీక్ష, అలాగే బ్యాటర్స్ సహనానికి కూడా పరీక్షే. సో అలానే బ్యాటర్స్ ఒకటే ఛాన్స్ ఉంటుంది, ఒకటే బాల్కి అవుట్ అయ్యే అవకాశం ఉంటుంది. మరి బౌలర్లకు చాలా ఛాన్సెస్ ఉంటాయి. టెస్ట్ మ్యాచ్లో అయితే చాలా ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి అవుట్ చేయడానికి. సో రాహుల్ ద్రవిడ్ అలాంటి బ్యాటర్స్ నిలదొక్కుని ఒక రోజుకు పైగా, అంటే కలకత్తా మ్యాచ్ మీరు చూశారు, కలకత్తాలో 2001 అనుకుంటా, అటు వివిఎస్ లక్ష్మణ్, అటు రాహుల్ ద్రవిడ్ ఒక రోజున్నర వరకు కూడా ఆడారు ఇద్దరు. అసలు ఫాలో నుండి మ్యాచ్ గెలిచే స్థాయికి తీసుకెళ్ళగలిగిన ఆ జంట గురించి మనం ఎంత ఎక్కువ చెప్పినా తక్కువే. అద్భుతంగా షాట్స్, అసలు టాప్ క్లాస్ షాట్స్, అది కూడా ప్రెషర్ సిచ్యువేషన్ లోపల ప్రతికూలంగా ఉన్న పరిస్థితులను పూరా అనుకూలంగా మార్చి లాస్ట్ ఇన్నింగ్స్ లోపల మరి హర్భజన్ సింగ్ తన స్పిన్ మాయాలతో ఆస్ట్రేలియాను నడివిచ్చారు. ఆ టెస్ట్ మ్యాచ్ గెలిచారు. అది నవ్వుతున్న భవిష్యత్తు అలాంటి టెస్ట్ మ్యాచ్. అలాంటి టెస్ట్ మ్యాచ్ను మన భవిష్యత్తు చూడగలుగుతామా? 5వ రోజు వరకు టెస్ట్ ఉంటుందా? చివరి అంటే లాస్ట్ అవర్ అని అంటారు టెస్ట్ లోపల. 5వ రోజు లాస్ట్ అవర్ అంటారు. సో లాస్ట్ అవర్లో మినిమం 15 ఓవర్స్ చేయొచ్చు, అలాగే అంతకంటే ఎక్కువ కూడా వేసే అవకాశం ఉంటుంది. మినిమం 15 ఓవర్స్. అలాగే ఇంకా ముందుకు వెళ్తుంటే అంటే మనకు భవిష్యత్తులో టెస్ట్ ప్లేయర్లు ఇప్పుడు మనకు కనిపిస్తున్నారా? మరి టీంలో ఇప్పుడు మనం రీసెంట్గా చూసాం, పడక్కల్ని తీసుకున్నాం. అతనికి ఎన్నో అవకాశాలు ఇచ్చారు, బట్ ఎప్పుడు కూడా అతను దానికి తగ్గట్టుగా పర్ఫార్మెన్స్ ఇవ్వలేదు. సో వీళ్ళందరూ కూడా అంటే సాయి సుదర్శన్ ఇంకా వర్మ ఫ్రమ్ హైదరాబాద్, అలాగే నితీష్ కుమార్ రెడ్డి, వీళ్ళందరూ కూడా అంటే ఇప్పుడు ఉబుకు వస్తున్న తారలు వీళ్ళందరూ. మరి ఈ తారలకి పేషెన్స్ ఉందా? అంటే అన్ని ఫార్మాట్లకు ఆడగలుగుతారా? మరి టెస్ట్ను మరి ముందుకు తీసుకెళ్తారా? ఈ వైట్ బాల్ క్రికెట్లో ఉన్న మజాను రుచి చూసిన తర్వాత మరి రెడ్ బాల్స్లోకి వస్తారా? అంటే వాటిని ఎంజాయ్ చేయగలుగుతారా? మరి ఐపీఎల్లో వస్తున్న ఈ డబ్బును ఇవన్నీ చూసి మరి వీళ్ళు టెస్ట్ మ్యాచ్కి సన్నద్ధమవుతారా? టెస్ట్ మ్యాచ్ కంటే ముఖ్యంగా ఫిట్నెస్ చాలా కావాలి. మీరు చూడండి, ఇప్పుడు గంటలోనే 5-6 వికెట్లు పడుతున్నాయి. అలాంటిది వివిఎస్ లక్ష్మణ్, రాహుల్ ద్రవిడ్ ఎన్నో కీలకమైన ఇన్నింగ్స్ ఆడారు. ఒక రోజుకు పైబడి ఆడారు. అంటే 90 ఓవర్స్ మినిమం ఉంటుంది. ఆ 90 ఓవర్స్ కూడా అటు స్ట్రైక్లో అలాగే నాన్ స్ట్రైక్ ఎండ్లో కూడా వండుకుంటూ వాళ్ళ పేషెన్స్ని చూస్తూ అలాగే పరుగులు సాధించడం అంత ఈజీ కాదు. వికెట్ కాపాడుకోవాలి, పరుగులు సాధించాలి, మళ్ళీ బిట్వీన్ ద వికెట్స్ అంటే తనకే కాకుండా తన పార్ట్నర్ కూడా మరి సహాయం అందించాలి. ఇలాంటి సందర్భాలు మనం ఎన్నో చూసాం, ఎన్నో ఎంజాయ్ చేసాం. అసలు ఆస్ట్రేలియాతో మ్యాచ్ అయితే, కలకత్తాలో మ్యాచ్ రాహుల్ ద్రవిడ్ లక్ష్మణ్ ఆడుతుంటే ఇక మనం హాయిగా నిద్రపోయాం. వీళ్ళిద్దరు హాయిగా ఆడుతుంటారు, ఇంకా ప్రాబ్లం లేదు ఇండియాకి, ఫాలో ఆన్ తప్పిపోయింది, ఇండియా ఇంకా ఒక మంచి టార్గెట్ చేసి పెడుతుంది అని అలాంటి ఆ టైంలో అసలు ఊహించలేదు ఎవరు. వీళ్ళిద్దరు ఆడుతున్నప్పుడు అయిపోయింది, ఇండియా పని అయిపోయింది, వీళ్ళు కూడా పడిపోతారు, ఆస్ట్రేలియా గెలుస్తుంది అనుకున్నాం ఫాలో ఆన్లో. అలాంటి మ్యాచ్ని గెలిచాం. ఆ తర్వాత చాలా గెలిచాం. 2011 నుంచి ఇప్పటి వరకు ఇండియా ఫాలో ఆనే ఆడలేదు. సో అదొక మంచి చరిత్ర, అంటే మంచి ఒక రికార్డు. కాకపోతే గెలవడం అంటే WTC ఛాంపియన్షిప్ గెలవడం, అలాగే వన్డే వరల్డ్ కప్ గెలవడం, అలా గెలిస్తే దానికి తగ్గట్టుగా మనం కష్టపడ్డామని కష్టపడ్డదానికి విలువ దక్కుతుంది. సో భవిష్యత్తులో టెస్ట్ ప్లేయర్లు మరి ఇండియా నుంచి వెళ్ళరా, ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి అంటే నేను ఏ విధంగా అయితే చూసా, మనకి ఇప్పుడైతే మనకు కనుచూపు మేరలో మరి వీళ్ళను రీప్లేస్మెంట్ చేయగలిగే
ఒక ప్లేయర్లు అయితే కనిపించట్లేదు. సో అందుకే వీళ్ళు ఆడుతున్నారు. అలాంటి ప్లేయర్లు సర్ఫరాజ్ ఖాన్ కానీ వాళ్ళకి ఎన్నో అవకాశాలు ఇచ్చారు. అందరూ కూడా మరి ఈవెన్ ఇండియాలో కూడా సర్ఫరాజ్ ఖాన్ అద్భుతంగా ఆడతాడు, సింపుల్గా ఆడతాడు అనుకున్నారు. ఫస్ట్ మ్యాచ్లోనే సెంచరీ కొట్టాడు. ఆ తర్వాత మరి మొత్తానికే కనుమరుగే పరిస్థితిలో ఉన్నాడు. ఇప్పుడు కనీసం ఆస్ట్రేలియాలో అతను 15 స్క్వాడ్లో ఉన్నాడా లేదా అనేది కూడా ఎవరు కూడా మరి ఆలోచించే సాహసం చేయట్లేదు. ఎందుకంటే మర్చిపోయారు అంతే. రాణిస్తున్నప్పుడే గుర్తింపు ఉంటుంది. ఇప్పుడు కాలంలో మీరు ఎప్పుడో ఏదో విషయం ఇప్పుడు చూడండి అంటే కుదరదు. ఇప్పుడు ప్రస్తుతం విరాట్ కోహ్లీ అయినా రోహిత్ శర్మ అయినా పర్ఫార్మెన్స్ చేస్తేనే టీంలో ఉండాలని అందరూ కూడా అటు ప్రపంచవ్యాప్తంగా అటు అభిమానులు అందరూ కూడా అటు సామాజిక మాధ్యమాల ద్వారా అందరూ కూడా అదే చెప్తున్నారు. ఈవెన్ పేపర్స్లో అదే రాస్తున్నారు. కానీ పేపర్లు అంటే భయపడతారు వాళ్ళు రాయడానికి, ఎందుకంటే అభిమానులకు భయపడి వాళ్ళు రాయలేరు. బట్ ఏంటంటే ఏదో ఒక టైంలో ఇప్పుడు ఎవరైనా రిటైర్మెంట్ ప్రకటించాల్సిందే. ఆ టైం వస్తే తప్పదు. సో అది ముందుగానే ఒక ప్రొఫెషనల్గా ఇప్పుడు అశ్విన్ చేసినట్టుగా చేస్తే బాగుండేది. బట్ అశ్విన్ అంటే తను కొంచెం తొందరపడ్డాడు అనిపించింది. ఎందుకంటే అలాగే అతను అవమానాలు కూడా ఎదుర్కోవచ్చు. అది ఇంకా పూర్తిగా ముందు బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. సో అశ్విన్ వాళ్ళ తండ్రి ఆల్రెడీ ఇన్ఫామ్ చేశాడు. బట్ ఆ తర్వాత అశ్విన్ దాన్ని కవర్ చేసే ప్రయత్నం అయితే చేశాడు. కానీ ఏదో నిప్పులేంది పొగరాదన్నట్టుగా ఏదో ఉంటుంది. బట్ అది భవిష్యత్తులో ఎప్పటికైనా బయటకు వస్తుంది. బట్ అశ్విన్ ఫేర్వెల్ విషయంలో బీసీసీఐ కూడా చాలా జాగ్రత్తగా ఉండాల్సింది ఉండే. ఎందుకంటే అశ్విన్ లాంటి ఒక లెజెండరీ గ్రేటెస్ట్ ప్లేయర్స్ ఇండియా ఎవర్ ప్రొడ్యూస్డ్, అట్లాంటి ప్లేయర్స్కి ఒక గౌరవంగా అటు వీడుకోలు పలికేది ఉండే. కానీ బీసీసీఐ చేయలేకపోయింది. అశ్విన్ తను ఎప్పుడైతే రిటైర్మెంట్ తీసుకుంటా అన్నప్పుడు కనీసం మాట్లాడాల్సింది ఉండే. ఎందుకంటే కనీసం మధ్యలో ఎందుకు టెస్ట్ మ్యాచ్ సిరీస్ అయిపోయినాక అతను రిటైర్మెంట్ ప్రకటించవచ్చు కదా. మరి అతనికి అక్కడ ఏం జరిగింది అనేది ఇప్పటికి కూడా ఎవరికి కూడా తెలియట్లేదు. సో భవిష్యత్తులో తెలియవచ్చు. బట్ ఏదైనా జరగాల్సింది జరిగిపోయింది. కానీ ఇట్లాంటివి జరగకుండా చూసుకోవాలి. ఎందుకంటే ఇండియాలో క్రికెట్ అంటే మీ అందరికీ తెలుసు. క్రికెట్లో రాణించిన వాళ్ళను దేవుళ్ళలాగా పూజిస్తారు. అలాంటి క్రికెట్కి మరి అన్యాయం అయితే చేయకండి. క్రికెట్ ఆడిన వాళ్ళే మరి క్రికెట్లో మరి క్రికెట్ సంబంధించిన ఒక డెవలప్మెంట్లో ఉంటే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. సో మీరే విధంగా అనుకుంటున్నారు? సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి. సో నేనైతే మీరు ఈసారైనా కామెంట్ చేస్తారని అనుకుంటున్నాను. సో ఎందుకంటే ఇది సుదీర్ఘంగా సాగింది. సో నా మనసులోని భావాలను వ్యక్తపరుచుకుంటున్నా. సో మీరు కూడా ఇలాంటి ఫీల్ అయితే ఖచ్చితంగా మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, మాట్లాడుతూ ఉండండి. స్పోర్ట్స్లో మనం మాట్లాడుకుందాం. మనకున్న ఒక గొప్పనైన సంతోషం ఇది స్పోర్ట్స్, క్రికెట్, ముఖ్యంగా క్రికెట్, ఆ తర్వాత హాకీ, ఆ తర్వాత టెన్నిస్, ఆ తర్వాత ఫుట్బాల్ అన్నీ మాట్లాడుకుందాం. బట్ క్రికెట్లో మొదటగా మాట్లాడుకుందాం. క్రికెట్ అంటే నాకు ప్రాణం. అలాగే చూస్తున్న అభిమానులందరూ మీరందరూ కూడా ప్రాణమే అనుకుంటున్నాను. సో క్రికెట్కి అన్యాయం జరిగితే మనం భరించలేం. ఇప్పటికే అశ్విన్ అలా వెళ్ళిపోవడం చాలా బాధేసింది. అలాగే ఇప్పుడు సీనియర్ ప్లేయర్ల ఫెయిల్యూర్ కూడా చాలా బాధగా ఉంది. ఎందుకంటే అటు వాళ్ళు పర్ఫామ్ చేయట్లేదు, వాళ్ళ ప్లేస్లో ఇంకో రిప్లేస్మెంట్ రాలేరు. సో ఇలాంటి సందర్భాల్లో ఏమవుతుంది అనేది కాలమే నిర్ణయిస్తుంది. సో మనం టైం కోసం వెయిట్ చేద్దాం. మరొక మంచి వీడియోతో మీ ముందు ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ యువర్ ఫేవరెట్ టాక్ షో, రామ్ ప్రసాద్ టాక్ షో.